అయితే ఈ D12లో ఫ్యామిలీ లీనియేజ్తో పాటు ఇన్హెరిటెడ్ డిసీజెస్ కూడా చూడొచ్చు అని చెప్పుకున్నాం. సో ఇన్హెరిటెడ్ డిసీజెస్లో ముఖ్యంగా ADHD, ఆటిజము, ఎనీ మెంటల్ డిజబిలిటీస్ ఏవైనా ఉన్నా కూడా అలాంటి చార్ట్స్ మనం చెక్ చేసేటప్పుడు మా పిల్లల చార్ట్స్ ఎలానో మనం తీసుకుంటాం. దాంతోపాటు పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మనం ఎంక్వైరీ చేస్తే అక్కడ ఎవరికో ఒకరికి ఈ మెంటల్ డిజబిలిటీ అన్నది ఇంబ్యాలెన్స్ అన్నది మనకు కనిపిస్తుంది. సో అలాంటప్పుడు కూడా మనం చెక్ చేయొచ్చు. ఎనీ క్రానిక్ డిసీజెస్ కానీ ఈ D12 నుంచి కూడా మనం చూడొచ్చు. ఎనీ సైకిక్ ఇన్హెరిటెన్స్ అన్నది మన యాన్సిస్ట్రల్ నుంచి చూడొచ్చు. ఒకవేళ ఇంట్యూషన్ కూడా యాన్సిస్టర్స్లో ఎవరికో ఒకరికి ఉండొచ్చు. అది యాజ్ ఎ బ్లెస్సింగ్ నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవ్వచ్చు. నెక్స్ట్ సన్ మూన్ పొజిషన్, పెటర్నల్ మెటర్నల్ పొజిషన్ వాటి గురించి మనం చర్చించుకున్నాం ముందే ఎలా చూడాలి అన్నది. రాహుకేతువులు కూడా అంతే. ఇవి బ్లెస్సింగ్స్, కర్సెస్, అలానే స్పిరిచువల్ జర్నీ అన్నది ఎలా ఉంటుందా అన్నది కూడా మనం D12 నుంచి చూడొచ్చు. అయితే ప్లానెట్స్ ఇన్ D12 ఈ పేరెంట్స్ నుంచి వచ్చే సపోర్ట్, కేర్ ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్న ప్లానెట్స్, ఆ భావాల్లో ఉన్న ప్లానెట్స్ మ్యాలిఫిక్ ప్లానెట్స్తో ఎటువంటి కంజంక్షన్స్ కానీ ఎఫ్లిక్షన్స్ కానీ లేకుండా అవి ఉన్న రాసులు ఉచ్చ స్థితిలోనో లేకపోతే ఫ్రెండ్లీ, అట్లీస్ట్ ఫ్రెండ్లీ రాసులైనా కూడా వాటి నుంచి మనకి బెనిఫిట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. లైఫ్లో నేటల్ వ్యక్తి అన్నవాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలానే D1 తో పాటు D12తో పాటు D40, D45 తల్లి తండ్రి ఇండివిజువల్గా కూడా అనమాట. ఇండివిజువల్గా తల్లి తాలూకా యాన్సిస్ట్రల్, ఇండివిజువల్గా తండ్రి తాలూకా యాన్సిస్ట్రల్ నుంచి ఏంటేంటి వస్తాయి అన్నది కూడా మనం చెక్ చేయొచ్చు. అలానే D12 లగ్నాలకి అవి ఏ రాశుల్లో పడ్డాయో, D12 తాలూకా లగ్నం ఏ రాశిలో పడిందో ఆ రాశిని బట్టి కూడా కొన్ని లక్షణాలు చెప్తూ ఉంటారు. వ్యక్తి తాలూకా హెల్త్ ఎలా ఉంటుంది, అతను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడా, సపోర్ట్ ఫేస్ చేస్తాడా అన్నది. అలానే D12కి ఒక్కొక్క భావానికి కొన్ని డైటీస్, దేవతల్ని ఇచ్చారనమాట. వాటిని బట్టి వాటి రిజల్ట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పరాశర ఇది తీసుకుంటే కుబేర, అశ్విని దేవతలు, నెక్స్ట్ సర్పం, యమ, తర్వాత సర్పం, ఈ నాలుగు డైటీస్ని ఫస్ట్ 10 degreesని ఈ 2.5 ఇచ్చి ఇలా డివైడ్ చేశారు. మళ్ళీ 21 నుంచి 11 నుంచి 10 వరకు మళ్ళీ ఇవే 4 రిపీట్ అవుతాయి. మళ్ళీ 20 నుంచి 30 వరకు ఇవే 4 రిపీట్ అవుతాయి. 4 3 12 3 సార్లు రిపీట్ అవుతాయి ఇవి. ఇలా రిపీట్ అయ్యి ఆయా ప్లేసెస్లో ఉన్న ఏ డిగ్రీస్లో గ్రహం ఉందో దాన్ని D12లో ఏ రాశిలో పడుతుందో అలా క్యాలిక్యులేషన్ చేసి పెడతారనమాట. సో ఇలానే కాకుండా మళ్ళీ 1 to 12 వాటికి కూడా మళ్ళీ కొన్ని డైటీస్ని ఇచ్చారు. అయితే కుబేర, కిరీటి, మోహన, ఇంద్ర అన్నవి 1 4 7 10 అంటే మోస్ట్ ఆస్పీషియస్ కింద. తర్వాత 2 6 8 11 వాటికి కూడా కొన్ని వీటికి లీల, కిన్నెర, మాయావి, పతంగి, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఆ ఎమోషన్ని ఆ వ్యక్తి ఆ జీవితంలో అనుభవిస్తాడు. ఆ భాగం దేంట్లో ఎఫెక్ట్ చూపిస్తుందో దాన్ని అనుభవిస్తాడు అని చెప్తూ ఉంటారు. వీటన్నిటిని మనం ప్రాక్టీస్ మీదే తెలుసుకోవాలి. ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి లైఫ్ గురించి, వాళ్ళ జనరేషన్స్, సెకండ్ అంటే 3 generations గురించి మనకి బాగా తెలిసి ఉంటే అప్పుడు ఇలాంటివన్నీ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. సో ఇలా అనమాట పరాశర మహర్షి వీటిని ఫర్దర్గా మళ్ళీ డిస్క్రైబ్ చేశారు. ఇలా ఒక్కొక్క రాశిలో
రాశిని మళ్ళీ భాగాలుగా చేసి 12 భాగాలు, 4 3 12, 4 ఇచ్చారు కదా. ఏమిటవి? అశ్విని, యమ, యమ, సర్ప, అశ్విని కుమారాస్. తర్వాత నెక్స్ట్ ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఈ 12ంటికి కూడా మళ్ళీ డిఫరెంట్ పేర్లు ఇచ్చారు. మాయావి అంటే వ్యక్తి మాయలో నిజాన్ని చూడలేక మాయలో బ్రతుకుతూ ఉంటాడని. సో మీడియోకర్గా ఎలా బిహేవ్ చేస్తాడు, ఫైటింగ్ స్పిరిట్ ఎలా ఉంటుంది, పగ తీర్చుకునే స్వభావం ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ అన్నమాట. అయితే వీటితో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మాస్టర్ ఈకే గారు అతను ద్వాదశాంశ చక్రాన్ని స్పెషల్గా వ్యక్తి తాలూకా స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ లీనియేజ్, పాస్ట్ లైఫ్లో ఇతనికి స్పిరిచువల్గా ఇతను ఎంత ఇంప్రూవ్ అయ్యాడు, ఏ గురువులు ఇతనికి సహాయం చేశారు, గైడెన్స్ ఇచ్చారు, ఈ లైఫ్లో అతను ఒక పక్క కర్మ ప్రక్షాళన చేసుకుంటూ ఇంకో పక్క గురువుల్ని కలుస్తాడు, ఎంత మళ్ళీ ఈ జన్మలో ఎంత సాధన చేస్తాడు, ఈ సాధన ఎంతవరకు పరిపక్వం జరుగుతుంది, ఈ సాధన అన్నది ఏ దశాభుక్తుల్లో యాక్టివేట్ అవుతుంది, ఎంతవరకు కొనసాగుతుంది, వీటన్నిటినీ చెక్ చేయడానికి ద్వాదశాంశ చక్రం అన్నది ఎక్కువగా వాడుతూ ఉంటారు మాస్టర్ ఈకే గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. వ్యక్తి తాలూకా పరిణితి, నెక్స్ట్ పాస్ట్ లైఫ్లో ఎంత పరిణితి చెందాడు, ఈ లైఫ్లో ఎంత పరిణితి చెందుతాడు అన్నదాన్ని చర్చించడానికి, అబ్జర్వ్ చేయడానికి వాళ్ళు మహానుభావులు కాబట్టి వాళ్ళకి విపరీతమైన ఇంట్యూషన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు చెక్ చేయగలరు, చూడగలరు. మనం ప్రాక్టీస్ చేస్తాం, ప్రాక్టీస్లో కొన్ని చూస్తాం, మనకు అదృష్టం ఉంటే మనం కూడా చూడొచ్చు. సో ఇది ద్వాదశాంశ చక్రం గురించి. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. ఇది పార్ట్ 1 పార్ట్ 2గా వస్తుంది. సో డోంట్ మిస్. కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.